చాలామంది సొసైటీలో నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నా వెల్ విషర్స్ ఒకటే మాట, ఎందుకు చేస్తున్నావు యూట్యూబ్ వీడియోలు, ఏం అవసరం ఉంది? సొసైటీ బయాస్డ్ అయిపోయి ఉంది. సగం మంది ఆ పార్టీ అని, సగం మంది ఈ పార్టీ అని, నిన్నేదో పార్టీకి ట్యాగ్ చేస్తారు, నిన్నేదో రకంగా హర్ట్ చేస్తారు, నీ మీద బూతులు మాట్లాడతారు, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతారు, నీ కుటుంబంలో మహిళల్ని అంటారు, నీ తల్లిదండ్రులు అంటారు. ఎందుకు? ఏం అవసరం ఉంది? ఈ రాజకీయాలు, ఈ కుళ్ళిపోయిన సమాజం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ మాట్లాడారు. ఏం డబ్బులు సంపాదిస్తావా, రాజకీయాల్లోకి పోతావా అంటే నో, నథింగ్. కానీ చదువుకున్న తర్వాత, అంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరిలాగే నేను కూడా ఐటీలోకి వెళ్ళాలండి. ఐటీలోకి వెళ్లకుండా, అది అనుకోకుండా జరిగిందో, అనుకోని జరిగిందో, ఎవరో మోటివేషన్ ఇస్తే కలెక్టర్ అయిపోదామని, గ్రూప్ 1లో ఆర్డీఓ అయిపోదామని హైదరాబాద్లోకి వెళ్ళి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ రోజు పట్టిన పుస్తకం ఈరోజు నేను మీ ముందర కూర్చొనేలా చేసింది. ఈరోజు ప్రజాస్వామ్య విలువల గురించి మీ ముందర మాట్లాడాలా చేసింది. ఇది దురదృష్టమో అదృష్టమో నాకు తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాలంటే అసహ్యం వేసే స్టేజ్కి వచ్చేసింది. చాలాసార్లు నా వీడియోలో కూడా రాష్ట్ర విభజన 2014 ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈరోజు నా స్నేహితుడితో కూడా దాదాపు ఒక గంట సేపు ఇదే చర్చ చేశాను. ఆంధ్రప్రదేశ్కి ద్రోహం అంటూ ఎవడన్నా చేశాడు అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 2014లో ఎవరున్నా కూడా, మేబీ ఇట్ ఈస్ అ కాంగ్రెస్, బీజేపీ ఎవరుంటే కూడా, కానీ ఆ రోజు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన చేస్తూ ఉంది. ఆ రోజు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చి ఇర్రేషనల్గా ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రిసోర్సెస్ రాకుండా, ఆంధ్రప్రదేశ్ని లిటరల్గా నేను చెప్తున్నాను, కుక్కలు కానీ భోజనం తీసుకెళ్ళి ఒక విస్తరిలో పెడితే ఎలా చింపుతాయో అలా చింపేశారండి పొలిటీషియన్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్. నా పాయింట్ ఎవరికైనా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఏంట్రా వీడు ఓవరాక్షన్ చేస్తున్నాడు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక చట్టసభలో, ప్రజాస్వామ్యంలో మన డబ్బుతో, ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో ప్రతిపక్షం, అధికార పక్షం ప్రజల సమస్యల పట్ల మాట్లాడాల్సిన పరిస్థితిని వదిలేసి, ప్రతిపక్షమేమో లెజిస్లేటివ్ కౌన్సిల్లో అరుస్తూ ఉంది, అధికార పక్షమేమో లెజిస్లేటివ్ అసెంబ్లీలో అరుస్తూ ఉంది. వాడు వీడియో కనపడకూడదని వీడి వీడియో కనపడకూడదని వాళ్ళు వీడియోలు. దేశ చరిత్రలో ఎప్పుడైనా లెజిస్లేటివ్ కౌన్సిల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్లో ప్రతిపక్షం కనపడకుండా అధికార పక్షాన్ని మాత్రమే వీడియోలో చూపించిన సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా? దిస్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు అంత దుస్సాహసానికి ఒడిగట్టారు. రాష్ట్ర చరిత్రలో ఏ సెషన్ అయినా ప్రతిపక్షం లేకుండా జరిగిందా? ఫర్ ఫుల్ కంప్లీట్ 5 years దిస్ టర్మ్ ఇన్ ద హయామ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి జరుగుతా ఉంది. ఎంత ధైర్యం వీళ్లకు! ప్రతిపక్షానికి గుర్తింపు లేకుండా, వాళ్ళని లోపలికి రానియకుండా వీళ్ళ వర్షనే చెప్పుకుందామన్న దుస్సాహసం వీళ్ళు చేస్తూ ఉన్నారు. గుర్తింపిస్తే తప్ప ప్రజా సమస్యలు మాట్లాడము, ఏమున్నా బయటే మాట్లాడతాము, మాకు ప్రజలకు కనెక్ట్ ఉందని వాదిస్తూ వాళ్ళు బయట పోరాటాలు చేస్తున్నారు. ఇక 100 కోట్లు ఖర్చు అవుతున్న ఈ అసెంబ్లీ సెషన్స్కి ఎవరు మా డబ్బు రీయింబర్స్ చేస్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కడం అంటూ ఇటువంటి పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడలేను. ప్రజాస్వామ్యాన్ని ఇలా తన చెప్పుల కింద పెట్టి నలిపేశారండి. 80 సంవత్సరాల వ్యక్తి ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా మాట్లాడకూడదు. 80 సంవత్సరాల వ్యక్తి నోటికి ఏదనిపిస్తే అది. నేను మాట్లాడుతుంది అబద్ధము, ఈ చట్టసభలో అబద్ధాలు ఆడుతున్నాను, కొన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నారు, మనం ఆన్సరబుల్ టు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్వీనియంట్గా మాట్లాడాడో తెలుసా? అసలు ఆయన మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మీరు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట, అసలు సభలో లేని వ్యక్తి గురించి, సభలో ఈ భూమి మీదనే లేని వ్యక్తి గురించి అంత తప్పుగా, దట్టు మీరు నా ఫ్రెండ్ అని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి గురించి అంత తప్పుగా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వటం మూలన నేను చాలా పార్లమెంటరీగా అడగాల్సి వస్తుంది. ఇంత దారుణంగా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ అయ్యాను. జీవో నెంబర్ 746, 747 గురించి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను కూడా ఆ పర్టికులర్ 2 జీవోల గురించి ఒక వీడియో కూడా చేశాను. మీకు కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో ఎక్కడో లింక్లో ఉంటుంది, నేను పెడతాను, అది కనపడితే చూడండి. 746 జీవో ఏంటి, 747 జీవో ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క జ్యూరిస్డిక్షన్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ టెంపుల్ యొక్క జ్యూరిస్డిక్షన్, ఈ 7 కొండలు, 7 కొండలకు వెళుతున్న దారులు, దానికి సంబంధించిన వ్యవస్థలన్నీ ఆ స్వామికే చెందుతాయి అంటూ రాజశేఖర రెడ్డి గారు
ఒక 2 జీవోలు రిలీజ్ చేశారు 2007లో జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అంటే 7 కొండలు కాదు 2 కొండలే అని రాజశేఖర్ రెడ్డి అన్నాడు కాబట్టి దాన్ని ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఆ 2 జీవోలు ఇచ్చాడు. ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలండి. జీవో నెంబర్ 339 చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ మీద వేశారు. అసలు ఆ జీవో నెంబర్ కూడా పెన్నుతో దిద్దారు. ఎంత హారిబుల్ సిచ్యువేషన్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న జీవో అది కూడా బ్లర్డ్గా కనిపించి కనపడనట్టు వేశారు. అంటే మనం పిచ్చి వాళ్ళము, మనకేం అర్థం కాదు, మనం ఏదన్నా మాట్లాడినా నమ్మేస్తాము, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలను మాట్లాడదాము, వాడు క్రిస్టియన్, సాల్మన్ అనేవాడు క్రిస్టియన్ కాబట్టి ఇటువంటి జీవోని రాజశేఖర్ రెడ్డి ఆ సాల్మన్ అనే వ్యక్తితో ఇప్పించాడు. ఆ రోజు పంచాయతీరాజ్ సెక్రటరీ అంటే క్రిస్టియన్స్ని యాంటీ హిందూస్గా ప్రొజెక్ట్ చేయటం, అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దట్ టు ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఈజ్ దిస్ యాక్సెప్టబుల్? నో. ఇటువంటివి చూసినప్పుడే ఎందుకు మనము ఇటువంటి వ్యవస్థల్లో ఉన్నాము అన్న ఒక బాధ కలుగుతుంది. జీవో నెంబర్ 339 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీవో నెంబర్ 339 అనేది పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదలైన జీవో. ఆ జీవో 7 కొండలు కాదు 2 కొండలు కాదు, నథింగ్. మన దేశంలో 1991 నుంచి 1994 దాకా సెల్ఫ్ గవర్నమెంట్, రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటూ మున్సిపాలిటీసు పంచాయతీరాజ్ శాఖలు ఎస్టాబ్లిష్ అయినాయి. పంచాయతీరాజ్ శాఖ యాక్ట్ 1992 1993 నేషనల్ యాక్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్ అనేది 1994లో మన రాష్ట్ర అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఈ యాక్ట్ ప్రకారం గ్రామాలకు పరిపాలన ఉంటుంది, గ్రామాలకు సర్పంచ్ ఉంటాడు, గ్రామాలకు గ్రామ సభలు ఉంటాయి, గ్రామాలలో ఎన్నికలు ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న తిరుమల కొండ, తిరుమల అనేది ఒక గ్రామం. ఆ తిరుమల గ్రామాన్ని పంచాయతీరాజ్ శాఖ కిందికి వస్తుంది కాబట్టి తిరుమల గ్రామాన్ని అది ఈ ఎన్నికలు, ఈ గ్రామ సభలు, ఆ సర్పంచు, ఈ వ్యవస్థలన్నింటి నుంచి ఈ వ్యవస్థలన్నింటి నుంచి తిరుమలను సపరేట్ చేయాలి. తిరుమలను ఒక టౌన్షిప్గా మనం క్లాసిఫై చేస్తే తిరుమల ప్రొటెక్షన్కి దోహదపడిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఈ 1994 ఏపీ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్లో సెక్షన్ 5 సబ్ క్లాజ్ 1 అనే ఒక ప్రొవిజన్ ఉందండి. ఆ ప్రొవిజన్ ఏంటి అంటే కొన్ని స్పెసిఫిక్ వ్యవస్థలు, హెరిటేజ్ యూనిట్స్ కానీ టెంపుల్స్ కానీ వాటిని ఈ గ్రామ సభల పరిధిలోకి రాకుండా, గ్రామ పంచాయతీ పరిధిలోకి రాకుండా వాటిని ఒక స్పెషల్ యూనిట్స్గా క్లాసిఫై చేసే ఒక వ్యవస్థ, అది ఇన్వోక్ చేసి ఒక జీవో రిలీజ్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి కూడా కాదు, అది పంచాయతీరాజ్ శాఖలో సాల్మన్ అని ఆ రోజు పంచాయతీరాజ్ సెక్రటరీ, అది చంద్రబాబు నాయుడు గారి మాటలు బట్టి చెప్తున్నాను, ఆ రోజు ఎవరున్నారో పంచాయతీ సెక్రటరీ నాకు తెలియదు. బట్ జీవో నెంబర్ 339 ఏంటి అంటే సెక్షన్ 5 సబ్ క్లాజ్ 1 ప్రకారము తిరుమల అనేది ఒక టౌన్షిప్, దాంట్లో ఎన్నికలు ఉండవు, కేవలం అది ప్రభుత్వం టౌన్షిప్కి కావాల్సిన ఫెసిలిటీస్తో కోఆర్డినేట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం టీటీడీ తన పర్ఫార్మెన్స్, తన యొక్క అడ్మినిస్ట్రేషన్ తిరుమలను నడిపిస్తుంది. ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం, ఇది జరిగింది. నేను నా వయస్సుకి మీ ముందర కూర్చొని ఇంత ఎఫర్ట్ పెట్టి ఇది చెప్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల గురించి, జీవో గురించి, చనిపోయిన వ్యక్తి గురించి, తన స్నేహితులని క్లెయిమ్ చేసుకుంటున్న వ్యక్తి గురించి, క్రిస్టియానిటీ గురించి, క్రిస్టియన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా, యాంటీ హిందూ ఎలిమెంట్స్ లాగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో హీ వాస్ టాకింగ్ రబ్బిష్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ. 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. అండ్ నౌ హీ స్పీక్స్ లైస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ. అబద్ధాలు ఆడతారా? పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడాడంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఈజ్ అన్ యాక్టర్. ఈ యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అబద్ధం, ఇట్స్ అ లై. లోకేష్ అబద్ధం ఆడుతున్నాడంటే ఏమోలే, నేర్చుకుంటున్నాడు రాజకీయము, అబద్ధం ఆడడం రాజకీయం అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఓకే. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు? ఎలా ఆడతారు మీరు అలా రాజశేఖర రెడ్డి గారి గురించి అబద్ధం? రాజశేఖర రెడ్డి గారి గురించి అబద్ధం ఆడుతున్నారు అనేది పక్కన పెట్టండి. జీవో 339 ఉద్దేశం ఏంటి? పంచాయతీరాజ్ శాఖలో తిరుమలను ఒక టౌన్షిప్గా క్లాసిఫై చేసి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా ప్రభుత్వము టీటీడీ మాత్రమే పరిపాలించాలి, దాంట్లో గ్రామ సర్పంచుల వేలు ఉండకూడదు, ఎన్నికలు ఉండకూడదు, అది ఒక దేవస్థానం అని ఒక క్లాసిఫికేషనే కదా. అది మీరు చెప్పకుండా ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు 7 కొండలు 2 కొండలు అనే డ్రామా ఆడుతున్నారు?
అండ్ అన్నిటికన్నా భయంకరంగా ఒక 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 ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడండి, వాడు సినిమాల్లో యాక్ట్ చేస్తాడు, వాడికి ఒక 80 సంవత్సరాలు ఉంటాయి, వాడి పేరు చెప్పను నేను, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు నడుపుకునేవాడు వాడు ఇంటర్వ్యూలు దొరికినప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 7 కొండలు 2 కొండలు అనే మాట మాట్లాడతాడు. అరే ఎలా చనిపోయామనేది కాదురా తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు గుర్తుపెట్టుకో. ఎంత కీర్తి సంపాదించాము, ఎన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నాం మనము. నువ్వు బ్రతుకుతున్నావు, 90 ఏళ్ళు బ్రతుకుతున్నావు, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. కడుపుకు అన్నమే కదా తింటున్నావు లాస్ట్కి. నువ్వేమైనా రాజకీయం తింటున్నావా, లేదన్నా ఈ రాజకీయ నాయకులు అశుద్ధం తింటున్నావా? మాట్లాడే ముందర ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెధవల్ని చెప్పు తీసుకొని కొట్టాల్సిన బాధ్యత ప్రజలది. ఏదేమైనా ప్రభుత్వం ఇటువంటి మాటలు, ఇవాళ ఈ దేశ రాజకీయాలను నేను పక్కన పెడితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బ్లేటెంట్గా ఆ వైవి సుబ్బారెడ్డి గారి భార్య, ఆవిడ విజయమ్మ గారు ఎప్పుడో చేతిలో బుక్ ఉంటే తీసి ఇది పట్టుకోమ్మా నాకు ఏదో తీసుకుంటానంటే ఆమె చేతిలో పుస్తకం పట్టుకుంది. ఆ ఫోటో తీసి చంద్రబాబు నాయుడు గారు చూసారా, వైవి సుబ్బారెడ్డి భార్య చేతిలో బైబిల్ పట్టుకుంది. ఎవరు మాట్లాడలేటువంటి మాటలు, ఎవరు మాట్లాడుతున్నారు? 80 సంవత్సరాల వయసులో యు ఆర్ టాకింగ్ సచ్ థింగ్స్. ఏం మాట్లాడాలి? క్వాంటమ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ టెక్నాలజీని మాట్లాడి వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు అన్ఫార్చునేట్ అండి, నరేంద్ర మోడీ గారి కూటమిలో ఉంటూ చెడ్డ పేరు తేవడానికి యుద్ధం చేస్తున్నారు మీరు. నరేంద్ర మోడీ గారిది హిందుత్వ విధానాల్లో క్రిస్టియానిటీని, ఇస్లాంని హేట్ చేయమని కాదు సార్ ఉన్నది, వాళ్ళని అవమానపరచమని కాదు సార్ ఉన్నది, మనం గొప్పతనాన్ని తెలుసుకుందామని మాత్రమే చెప్పారు సార్ వాళ్ళు. ఈ హేట్ ప్రాపగండా దే డిడ్ నాట్ ఎంటర్టైన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏం చెప్పలేని పరిస్థితి. ఇట్ వాజ్ ఆల్ బుల్షిట్. టుడే ద అసెంబ్లీ సెషన్ వాజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బుల్షిట్.